దక్కనటువంటి కూలీలకు కూడా పని కల్పించి డబ్బులు ఇప్పించేంత వరకు కూడా మీ శ్రమ మీ కష్టం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో జాతీయ ఉపాధి పథకంలో అగ్రగామిగా ఉందంటే మీ అందరి కృషి మీ అందరి కష్టఫలం. మనలాంటిది మీ హక్కుల కోసం తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో తప్పకుండా మీకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఇలా టీఏడీఎల్ విషయంలో కానీ మీ రెగ్యులేషన్ కానీ మీ పే స్కేల్ విషయంలో మీ బిడ్డగా మీ తరఫున అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి ఈ వేదికగా మాట్లాడుతున్నా. ముఖ్యంగా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీని ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ తప్పకుండా మిమ్మల్ని రెగ్యులేట్ చేసే విధంగా మన పెద్దక్క సీతక్క గారి నేతృత్వంలో అతి త్వరలో మీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతో అక్కతోటి సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల ముందే మీకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల పట్ల నేను కొట్లాడతానని చెప్పి మీకు మాటిస్తున్నా. ఇలా సుమారు 20 సంవత్సరాలు నిజంగా నేను ఆయనకి వచ్చినాక మా ఉపేంద్ర అనుకున్నా అన్న ఎంతుంటుంది ఒక్కొక్క కంటే 70 నుంచి 80 వేలు ఉంది అనుకున్నా. సీనియర్ అయితే 30,000 35,000 జూనియర్ అయితే 20,000 అంటే ఈ రోజులో పెరిగినటువంటి ధరలకు కానీ ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులకు కానీ మీకు ఇచ్చే డీజిల్ ఖర్చు 30 నెలకు 30 అయితే 10 రోజులు కూడా రావాలి నాకు తెలుసు. మరి వాటి మీద కూడా నేను పోరాడతా. ఏదైతే భారతదేశంలో ఇంత పెద్ద పథకాలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. గ్రామాలలో రైతన్నలు కానీ వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా ఏ గ్రామంలో పని కలుగుతుంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దీనికి బడ్జెట్ తగ్గించి 200 పైచలకు పనులు చేయిస్తున్నాం. ఇలా అందులో భాగంగా అక్కడ 100 రూపాయల పని అయితే 60% కూలీలకు పోయినా 40% ఆ గ్రామ అభివృద్ధి గ్రామంలో సిసిఓ కావచ్చు, అవసరం ఉంటే అక్కడ కమిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఎన్నో రకాల మెటీరియల్ కాంపౌండ్ కూడా తీసుకుంటామంటే ఇది భారతదేశంలో గొప్ప చరిత్ర. మరి ఇలాంటిది ఇంత వేగవంతంగా ఇంతమంది కూలీలకు ఉపాధి కల్పించుకుంటూ మరి ముందుకు పోతున్నటువంటి మనకెందుకు రెగ్యులర్స్ కావద్దు, మనకెందుకు అందరి మీద టీఏడీ కావద్దు. నిజంగా రిటైర్ అయ్యే వాళ్ళకు కూడా ఉట్టి చేతులు పోతున్నట్టే చాలా బాధాకరం. దానికి కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి తప్పకుండా మీ రెగ్యులేషన్ విషయంలో కానీ మీ టీఏడీ విషయంలో కానీ ఎప్పుడైతే మీరు రిటైర్ అయినప్పుడు మీకు కొంత బెనిఫిట్ వచ్చే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం మన ఆలయంలో భారీ మెజార్టీ 50,000 మెజార్టీ వచ్చిందంటే అందులో మీ బీజేపీకు మీ సెంట్లో ఉన్న వాళ్ళ కృషి వల్లనే నాకు 50,000 మెజార్టీ వచ్చింది. సైనికులుగా పనిచేసారు. ఇలా తెలంగాణలో ప్రజాపాలన రావడం కూడా మీ అందరి కష్టఫలం ఉందని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఇది మీ చేత ఏర్పడిన ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండ ఉందని తెలియజేస్తూ వచ్చే అసెంబ్లీలో మీ పక్షాన కొట్లాడి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మీకు బేస్గా సాధిస్తానని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలాసేపు మాట్లాడుండే జిల్లా నుంచి సుమారు 1,700 మంది 2,000 మంది ఆ స్వామివారి ఆశీస్సుల కోసం మాన ప్రాంతమైనటువంటి ఆలయంలో పెట్టడం, అది యారుంటలో స్వామివారి పెట్టడం చాలా అదృష్టం. ఎలాగ పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ పెట్టిన ప్రతి మీటింగ్ సక్సెస్ అవ్వాలి తప్ప ఎక్కడ మీ పక్షాన కొట్టాలి మీ ప్లేస్ సాధిస్తానని చెప్పి మీకు మాట్లాడుతూ ఈ యారుంట నమ్ముకొని లక్ష్మణ స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన 33 జిల్లాల టెక్నికల్ సెంటర్లకు మీ స్టాఫ్ అందరికీ పేరున ధన్యవాదాలు. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ఉంటాయని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ